ఫ్రెండ్స్. నమస్తే నమస్తే. మేము పార్క్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కింద పెట్టు ఇంత సిన్సియర్గా పని చేస్తారు. అసలు నిలబెట్టాలి పన్ను పెట్టాలి. నిలబెట్టి నెట్ మోడలేసి అవును. ఇప్పుడు పోయే ప్లేస్ ఏంద్రా? హోబోకేనా? ఇంకోటి ఉన్నాయి. హోబోకెన్ హోబోకేన్ కాదని ఏదిరా? ఏం ప్లేస్ అని చెప్పరా? కే క్యాంప్ అన్నీ పబ్లిక్లో పెడతాయి మాది. ఓకే కదా? బిల్ పే చేస్తున్నారు. బిల్ పే చేసే వెళ్దామండి. చలో ఇది గైస్, ఇది కేఫ్ ఆన్ ద వే అంట పేరు. మన వాళ్ళు అన్నాడు, తర్వాత 2000 అంటున్నాడు, తర్వాత 10,000 అంటాడు. అంతే ఇక డ్రైవింగ్ అయితే ఇయ్యాడు గారికి. ఎస్ చలో గాయస్, ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. మన వాళ్ళు 2 బీర్లు, మేము బాడు వెళ్ళాం. అయ్యో 2 చెప్పరా. అప్పటి నుంచి వీడియోలు తీసి అలసిపోయినా. 2 Red Bull వేద్దాం. నా బీర్ అయిపోయింది ఫ్రెండ్స్. మాకు ఇంకొకటి ఆపితే బీర్ తీసుకుంటాం. మా వాళ్ళు ఎక్కడ ఆపరు, కొడితే నాన్ స్టాప్. అంతే. లొకేషన్లు అన్నీ వెనక పోతాయి. పోయి ఉంటాం ఒక కాడ, అది లొకేషన్ కాదు. అయితే తినే కాడ, లేదంటే లాస్ట్కి ఏదో ఒక పాయింట్ అంటారు. అంతే. మా వాళ్ళు ముంగట వేరు. ఆల్రెడీ 20 miles ఫ్రంట్ ఉన్నారు వాళ్ళు ముందు పోయి టెంట్ వేస్తారు, మేము తర్వాత పోయి డైరెక్ట్ తాగుడే. అంటే నాకు మా ప్లానే అది కదా. కానీ తినేదంతా మన దాంట్లో ఉండేది. ఏంటంటే అక్కడ ప్లేస్ అంతా క్లీన్ చేసి టెంట్ వేసి మన కోసం రెడీగా ఉంచుతారు. అంతే. మనం ఫుడ్ ఈరోజు శనివారం. లొకేషన్ ఎంత క్రేజీ ఉంది. చాలా వర్త్. 10 నిమిషాలు ఆగవచ్చు మా అంటే, లేకపోతే ఆగం చేస్తారు మన. ఇవి అక్కడ స్మోక్, అదేంది అది, ఏం స్మోక్ రా? నీకు ఏడుందిరా? అక్కడ స్మోక్, చిన్న స్మోక్ లాంటి కనబడుతుంది. దీంట్లో కనిపించదు. ఈడ సన్సెట్, సన్సెట్ కదా. ఎంత హార్డ్గా కొడుతుంది అసలు సన్. అదేదో అక్కడ రాకెట్ లాంటిది. అంటే చిన్నప్పుడు మనం అనుకుంటాం రాకెట్. చిన్నప్పుడు అంతే, రాకెట్, జెట్ ఇట్లాంటివి అనుకుంటాం. ఆపుకోవచ్చా ఆపుకోద్దో కూడా తెలీదు. ఆవేసినాం. పడితే పైన మనోడు కట్టుకుంటాడు, జాబ్ చేస్తుండు. అంత లేదు. ఈ అమ్మ ట్యాక్సీలు అది మెయిన్. ఇంకొక ½ an hourలో వెళ్ళిపోతాం. పెద్ద దూరమేం కాదు, బట్ పెద్ద దూరమేం కాదు కదా. ఇప్పటికి చేరాల్సిందే. టైంపాస్ చేసుకుంటూ పోతున్నాం. అది ఆల్రెడీ మన వాళ్ళు పోయిళ్ళు చెకింగ్ చేయండి సైట్ అని కాల్ కూడా వేసిళ్ళు. కానీ మనకు మెయిల్ కూడా ఎత్తలేదు. అసలు సిగ్నల్ అసలు లేదు, డెడ్ అయింది. మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకో. పోదామా? కారు కూడా పోవచ్చు, కానీ పోతే ఎటు పోతామో మనకు తెలియదు. కానీ బ్రిడ్జ్ మాత్రం
మంచి ఎస్థెటిక్ లుక్ ఉంది. కింద నుండి వాటరు, ఆ సన్సెట్ వేరే అంటే వేరే. అటు చూడు మైమర్చిపోయినావు చూపిస్తాయి కూడా. ఇగో ఇదంతా మన వాళ్ళదే. మనం ఇప్పుడు క్యాంపైన్కి చెక్ ఇన్ అవ్వడానికి పోతున్నాం. రూట్ మర్చిపోయినాం. మ్యాప్ ఆఫ్లైన్ అయింది. ఇగో ఇదే మనది. చలో ఇప్పుడు చెక్ ఇన్ అయిదాం లోపల. ఇక మనదే బర్త్డే కవ్వాయి బాగున్నా అన్న. అరే కోడ్లు అరే మంచిగా ఉందిరా. లిమిట్ రాయ్ బాగుంది. లిటరల్గా మంచిది. బాగుంది. ఫోర్ బ్యాండ్ అంటే మరి ఇదేమో తెలియదు. అవును బ్యాండ్స్ ఏంది. మనం జలవిహార్ వచ్చినామా ఏమో తెలియదు. మన సైట్ నెంబర్ 951 కనబడుతుందా ఇక్కడ. మనం ఇట్లా పోవాలంట. మరి వెతుకుదాం, రూట్ వెతుకుదాం ఇప్పుడు. లెట్కో అరే అరే మీకు ఒక విషయం చెప్పాలా. వీడి దొబ్బేసిండు. అరే అరే ఒకటి అబ్జర్వ్. అరే వీడు లేపిండ్రా. తీసుకురా. ఎంత అది గుర్తులేవో మంచి ఇంటికి తీసుకోదా అనుకున్నా. అసలు దాన్ని వాడు పెట్టింది కదా మన బీస్ట్. ఇందాక ఇంకా క్రేజీ ఉండే సన్లైట్ ఉన్నప్పుడు. అరే ఏం చేస్తున్నారు ఆ పొలాల్లో? అరే వద్దురా. అరే ఎందుకు ఎలర్జీ వస్తాయి. నాకైతే మస్తు నచ్చింది ప్లేస్. కానీ మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనం టెంట్ నిలబెట్టాలి. ఇక మన కార్లు ఇక్కడ చూపి. ఒక కారు ఉన్నది. అవర్ బీస్ట్. మన ఒక కారు అక్కడ పార్క్ చేస్తున్నాడు. రెండింటి మధ్యలో టెంట్ వేసుకుందాం ప్లాన్ చేస్తున్నాం గాయస్. రెండింటి మధ్యలో టెంట్. ఈ నైట్కి ఏమైతే చూద్దాం. రేపు పొద్దున కలుద్దాం. ఇంకా బాయ్. యాక్చువల్లీ నేను అసలు FX3 లో లైట్ పర్ఫార్మెన్స్ అస్సలు చూడలేదు. లైక్ ఇన్ని రోజుల నుండి వాడుతున్నా కానీ నేనైతే లో లైట్లు అస్సలు వాడలేదు. ఒక్కసారి ఈరోజు నైట్ పక్కా విట్నెస్ చేస్తా. ఐ హోప్ మస్తు వస్తుంది. ఇప్పుడు జస్ట్ మేము 51,000 ISOనే పెట్టినాం. స్టిల్ లుక్స్ గుడ్. యాక్చువల్గా కెమెరా ఎంతైతే చూస్తుందో నా కళ్ళల్లో కూడా అంత చూస్తలేవు. ఎందుకంటే అంత క్లియర్ ఉంది అసలు. వచ్చి ఇంకొంచెం రాత్రి అయినాక చీకటే ఉంటుంది, అప్పుడు చూసుకుందాం. నిన్ను కాదు రానిరా. ఏదో మిస్ చేయలేదు. ఇది టెంట్ వేయాలంటే ఇది కష్టం. వీడియో చూడండి. టెంట్ బాయ్ టెంట్ మధ్యలో వేసింది పెద్ద మనిషి కదా. మన నితిన్ గారు పని చేస్తుండు. లాస్ట్ టైం మనం పెట్టలే అనుకుంటాం. తర్వాత పెడదాం. తర్వాత పెడదాం. ఫస్ట్ అవి ఒట్టు చెప్తాను ఈ సంగతి. 12 వరకు కాబట్టి నీ మాటలు మాట్లాడు. అరే వైబులు ఉన్నాడు.
మార్నింగ్. రాత్రి 2 పండుకునే వరకు చలి మాత్రం టూ మచ్. ఫస్ట్ టెంట్లలో వండుకుండే, టెంట్లో మా వల్ల కాలేదు. ఇక వీడు నేను వచ్చినాం, వచ్చి కార్లో వండుకున్నాం, హీటర్ ఆన్ చేసుకొని. టూ మచ్. సిగ్నల్ అయితే 0, SOS. నిన్న ఆల్మోస్ట్ లైక్ సాయంత్రం నుండి SOSలోనే బతుకుతున్నాం. ఏ బాబు గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఆడ సొలిగిండ్రా ఒకటి సొలిగినట్టు అది క్రియేజ్ ఉంటుంది. అది నేనే ఆల్మోస్ట్ సొలిగిన. నేనేదో డిక్కిలో పడుకున్నా. అసలు మామూలు సరి పెడతలేదు. చాలా సొలి అమ్మ, ప్రతి ఒక్కడు అవుట్ అసలు. అవును, మీరు ఎప్పుడు డిక్కిలో మొత్తం 2 కంఫర్టబుల్ కట్టుకొని పడుకున్నా. 2 ఉన్నాయి నీ దగ్గర. ఒకటి సిగ్గున్నా కొంచెం వేడైతే వాతావరణం. బెడ్షీట్ లేక ఇవ్వనికి ఆ టెంట్లో పోయి చూస్తే మొత్తం లాక్ వేసి ఏం ఆడతారా ఈడు బిర్రగా వాడినాడు. ఈడు చుట్టూ మంచిగా కప్పుకున్నాడు. ఈడు అయ్యో ఏం చేసిన ఒక బెడ్షీట్ కింద వేసిన, సాఫ్ట్ బెడ్షీట్ ఉండదు చూడు, అది ఇంకో లేయర్ వేసిన, అది మడత పెట్టి 2 డబుల్ అయిందా. అసలు తర్వాత ఒక కంఫర్టర్ వణుకుతున్నాయి. బయట ఎట్లా పడినారు అసలు? బయట అందరూ అంటే ఇప్పుడు అమ్మ అందరం ఊపుతూ ఉన్నాము, లేకపోతే దీంట్లో దింపుకొని ఏం చేశారా? నాకైతే ఇట్లాంటివి ఏమైనా చేస్తే ముందు చెప్పు. అంటే నన్ను వస్తుంది. ఇది నా పరిస్థితి. మన వాళ్ళు మంచిగా చిపోట్లు ఎలా తెచ్చుకొని లైట్ తింటున్నాయిందిరా. కుడితే బాక్స్ తెప్పిస్తే ఇప్పుడు ఆగరా. బాక్స్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, డ్రైవింగ్ అంటే బొంగు పోయాడు. వీని చిపోట్లే అసలు నాకు అర్థమే అవుతారు. ఇది ఏందో వీందైతే ఒక డీసెంట్ చికెన్. నీదిరా స్టీక్ చిప్పను మీద పెట్టుకొని తింటున్నాను. యూజువల్గా చిపోట్లు అంటే ఇట్లా ఉంటుంది, విన్నాళ్ళ అస్సలు ఉండదు. అట్లున్నా తినబుద్ధి కూడా కాదు. ఇది టేస్ట్ చూడు, టేస్టే అర్థం అది. నాకు బాగా అసలు ఇది కారు అసలు. అది చూడండి, అది ట్రైన్ లెక్క ఉంది. మా భోగి ఒక భోగి తీసుకొచ్చిండు.